హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనము బాదం పప్పు క్యారెట్ తోటి కర్రీ చేసుకుందాం. దానికి ముందు బాండీ పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక ఉల్లిగడ్డ కోసి సన్నగా తరిగేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుంటూ కలుపుకోవాలి. అదిగో ముందుగా క్యారెట్ తురుము బాదం పప్పు మొత్తం వేసి మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నది గ్రేవీ అంతా దానిలో వేసేసుకోవాలి. ఆ పేస్ట్ అనేది ఆ మసాలా పేస్టు ఓన్లీ 2 క్యారెట్లు ఒక 10 బాదం పప్పు వేసి మిక్సీ పట్టాను నేను. 2 క్యారెట్లు సన్నగా తురిమి మిక్సీ పట్టి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బాగానే ఆ ఉల్లిపాయలలో వేసేసి ఇది బాగా ఉడికిపోయి పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి బాగా. అప్పుడే టేస్ట్ ఉంటుంది. అలాగే నేను బాదం పప్పు పిల్లలకి మా కార్తీక్కి స్వీట్ చేద్దామంటే మా కార్తీక్ తినట్లా. అందుకని చెప్పి నేను ఇలా కూర అయితే తింటాడే కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశా. కూర మాత్రం బాగానే వచ్చింది, టేస్ట్ కూడా కదిరిపోయింది బాగా. అట్లా ఉడుకుతుండగా 4 బెండకాయలు కూడా వేసుకోండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. పెద్ద మంట పెట్టేసి బాగా దగ్గరుండి కలుపుకుంటూ మాడనీయకుండా బాగా దగ్గరకు వచ్చిందాకా వేయించుకోవాలి. అట్లా ఉడకనివ్వాలి బాగా. బాదం పప్పు వల్ల బాగా తొందరగా దగ్గర పడుతుంది. మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. క్యారెట్లు అయినా బాదం పప్పు అయినా మా కార్తీక్ అసలు తిండు. స్వీట్ చేద్దామంటే స్వీట్ కూడా తినట్లా. అందుకని చెప్పి ఇట్లా కూరలు అయితే తింటాడు కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశా. తిన్నాడు, బాగుంది కూర కొడక. బాగా కలుపుకొని ఇట్లా దగ్గరకు వచ్చిందాకా బాగా గట్టిగా దగ్గర పడ్డదాకా వేయించుకోవాలి. అలా దగ్గర పడ్డదాకా వేయించుకొని తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. ఎర్రటి టమాటాలు ఒక 4 సరిపోతాయి. టమాటాలు వచ్చేసి 4 టమాటాలు కట్ చేసి వేసేసి బాగా కలుపుకొని పసుపు ఉప్పు వేసి టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గితేనే మనకి కూర కూడా టేస్ట్గా వస్తుంది. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి వెళ్ళిపోతుంటారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా. పసుపు కొంచెం వేసుకొని ఉప్పు కొంచెం తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత కానీ పెట్టామంటే మనం టమాటాలు మొత్తం మగ్గిపోతాయి. టమాటాలు మగ్గిన తర్వాతే మనకి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోండి. ఇప్పుడు అదిగోండి ఇంకాస్త దగ్గరకు వచ్చింది. టమాటాలు బాగా మగ్గిపోయి టమాటాలు అసలు కనిపించకుండా పోతాయి. ఇంకాస్త సేపు ఉడికించుకున్నామంటే మనం గ్రేవీ కూరలాగే ఉంటుంది. చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా పలావ్లోకైనా సూపర్గా ఉంటుంది. బాగా మగ్గిన తర్వాత సైడ్లకు అనుకొని చెప్పి వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలో 1 గ్లాసు 2 గ్లాసులు వాటర్ పడతాయి. మసాలా అంతా వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పెద్ద మంట పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మంట పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఇట్లా మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచితే నూనె పైకి వచ్చేంత వరకు ఉడికిద్ది. ఉడికిన తర్వాత మనం ముందే కోడిగుడ్లు అవి ఉడకేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలో కోడిగుడ్లు వేసుకొని
రైస్లో పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుంది. కారం 2 స్పూన్లు పట్టిద్ది. ఉప్పు తగినంత, మీ టేస్ట్కి తగినంత, కారం తగినంత, ఉప్పు, పసుపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.